మంత్రి వివేక్ సొంత నియోజకవర్గం చెన్నూరు గ్రామంలో నిరసన సెగ తగిలింది. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పర్యటనకు వచ్చిన వివేక్ పై స్థానికులు, మహిళలు భగ్గుమంటున్నారు. తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవీ అందడం లేదని అడ్డగించారు. గ్రామంలో సరైన రోడ్డు, నాళాలు, తాగునీటి వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. సర్ది చెబుదామని ప్రయత్నించినా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదంటూ మహిళలంతా మంత్రిని చుట్టుముట్టి గట్టిగా నిలదీశారు. దీంతో చేసేదేమీ లేక గన్మెన్ల సహాయంతో మంత్రి వివేక్ అక్కడి నుంచి ఉడాయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మంత్రి వివేక్ సొంత నియోజకవర్గంలోనే నిరసన తెగ తగిలినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మహిళలందరూ కూడా అతన్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా, అప్డేట్స్ దీనికి సంబంధించి. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి ఈ రోజు ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రి వివేక్ కూడా అటు మా చెన్నూరు మున్సిపాలిటీతో పాటు కేతనపల్లి మున్సిపాలిటీలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఈ రోజు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. అయితే చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఇన్ఛార్జి మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పలు కాలనీలకు చెందిన మహిళలు మంత్రి వివేక్ ని నిలదీశారు. తమ కాలనీకి సంబంధించి సంక్షేమ పథకాలు ఏవి కూడా అందడం లేదని, ఇందిరామిళ్లతో పాటు అటు పెన్షన్స్, మిగతా ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు కూడా తమకు ఏమి అందడం లేదంటూ కూడా వాళ్ళు వివేక్ చెప్పారు. అలాగే ఏదైతే తమ కాలనీకి సంబంధించి తాగునీరు, అలాగే రోడ్లు సరిగా లేవని, తాగునీరు కూడా లేక తాము ఇబ్బందులు పడుతున్నామని, రోజుల తరబడి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, మరోవైపు డ్రైనేజీ నాళాలు కూడా సరిగా లేక కూడా డ్రైనేజీ వ్యవస్థతోటి కూడా తాము దోమలు ఈగలతోటి కూడా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాళ్ళు వివేక్ ను నిలదీశారు. మొత్తంగా కూడా అటు వైపు చెన్నూరు సంబంధించి మున్సిపాలిటీతో పాటు ఈ నెల 13న కూడా ఏదైతే కేతనపల్లి మున్సిపల్ పర్యటనకు వచ్చిన వివేక్ కూడా అక్కడ స్థానికులు మార్నింగ్ వాక్ వచ్చిన వివేక్ కూడా 13న కూడా చెన్నూరు నియోజకవర్గంలోని కేతనపల్లి మున్సిపాలిటీలో కూడా తమకు రోడ్లు సరిగా లేవని, అలాగే అభివృద్ధి గత బీఆర్ఎస్ హయాంలో మంజూరైనటువంటి అభివృద్ధి పనులను నిలిపివేసి ఏదైతే ఆ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారంటూ కూడా వాళ్ళు ఏదైతే మంత్రి వివేక్ ను కూడా నిలదీశారు. అయితే మంత్రి వివేక్ వారితో మాట్లాడుతూ మీరు ప్రభుత్వాన్ని ఆడుకోవాలంటూ కూడా దురుసుగా మంత్రి ఏదైతే కాలనీ వాసులతో అనడంతో వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ప్రభుత్వంలో భాగమైనటువంటి మంత్రి పదవిలో ఉండి కూడా బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి కూడా వివేక్ ఏదైతే అలా మాట్లాడడంతో కూడా కాలనీ వాసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఓవైపు చెన్నూరు పట్టణంలోనే ఈ రోజు నూతన ఏటీసీ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో కూడా భూ నిర్వాసితులు మంత్రి వివేక్ ను కూడా నిలదీశారు. ఈ ఏటీసీ భవనం నిర్మిస్తున్న భూములు తమకు కనీస సమాచారం లేకుండా ప్రభుత్వం భూములు లాక్కోవడంపై కూడా నిర్వాసితులు మండిపడ్డారు. దీంతో అటు వైపు కలెక్టర్ తో పాటు అటు నిర్వాసితులకు మధ్య వైపు ఏదైతే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నారంటూ కలెక్టర్ కూడా నిర్వాసితులతో వాగ్వాదం దిగుతారు. నిర్వాసితులు కూడా కలెక్టర్ తోటి కూడా వాగ్వాదాలు దిగారు. మొత్తంగా కూడా మున్సిపల్ ఏదైతే చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి తమ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం పట్ల కూడా మహిళలు వివేక్ ను నిలదీశారని చెప్పవచ్చు సునీత. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉమేష్.